ఎక్కడా లేదు. నల్గొండ జిల్లా దేవరకొండ అక్కంపల్లి రిజర్వాయర్ను సందర్శించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పిఏపల్లి మండలం రిజర్వాయర్లో చనిపోయిన కోళ్ల వ్యర్థాలను వేస్తారని విషయమైన ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఇరిగేషన్ పశుసంవర్ధక శాఖ మెట్రో వాటర్ బోర్డు అధికారులతో మాట్లాడారు. అనంతరం వద్దిపట్ల శివార్లోని కోళ్ల ఫారాలను పరిశీలించి వ్యర్థాలను తాగునీటి రిజర్వాయర్లో వేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కలెక్టర్ ఆదేశించారు. వచ్చిన సూచన సమాచారం ప్రకారం కొన్ని ఇక్కడ డెడ్ బర్డ్స్ కోడిలు బేసికల్గా మా ఇరిగేషన్ శాఖ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, పోలీస్ శాఖ తరఫున మేము నిన్న మొత్తం ఒక సమీకృత విచారణ జరపడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 9 కిలోమీటర్ దూరం ఉన్న నివాసిస్తులు తన కావాలని అక్కడ ఒక 40-45 కోడుల్ని ఇక్కడ లింక్ కెనాల్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 8-9 కిలోమీటర్స్ దూరం ఉన్న కెనాల్లో కావాలని విసిరేయడం జరిగింది. తన మీద కూడా ఏఎస్పీ గారు వెంటనే చొరవ చూపెట్టి రిమాండ్కి కూడా పంపడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మేము కూడా తహసీల్దార్ యాజ్ మెజిస్ట్రేట్గా 133 కింద పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ కింద మేము కూడా చట్టం పరంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. దీంట్లో మీడియాతో మేము కోరేది ఏంటంటే ఎవరు కూడా అపోహాలకి గురి అవ్వాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా ఈ విషయం మొన్న రాత్రి మా దృష్టికి రాగానే మేము ఇక్కడ ఒక మల్టీ డిసిప్లినరీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, తర్వాత వెటర్నరీ, జలమండలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డు తరఫున కూడా వాళ్ళు నిన్నటి నుంచి ఇక్కడ ఒక ప్రత్యేక టీంని కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్ మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్న క్వాలిటీ అసెస్మెంట్ టీంతో పాటు ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ టీం ల్యూసిడ్ అనేది కంపెనీకి కూడా ఇక్కడ నుంచి నిన్న శాంపిల్స్ పంపడం జరిగింది. అది ఈరోజు మాకు 2 PM వరకు ఆ రిపోర్ట్ కూడా వస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒక ప్రాథమిక విచారణ చేస్తే మా వెటర్నరీ వాళ్ళు డెడ్ బాడీస్ టిష్యూస్ని ఎందుకంటే అంత ఫోర్షోర్కి వచ్చినాయి కినారాకి మొత్తం తీసుకొని 40-45 శాంపిల్స్ని మేము ఇక్కడ